చూసుకుంటా ముందుకు వస్తా ఉంటే పెద్ద లైన్ ఉన్నది. ఓ ఏమని అన్నదానం గిట్లా ఏస్తున్నారేమో అనుకొని నేను కూడా ఇలా పడదామా అని చూసిన. కానీ చూస్తే ఇది లేజర్ లైట్ గణపతి అంట. ఈ లేజర్ లైట్ గణపతిని చూడుండ్రమ్మ. పబ్లిక్ చిన్న పబ్లిక్ కాదు, మస్తు మంది పబ్లిక్ లైన్ నిలబడి మరీ చూస్తున్నారు. మంచిగా వినాయకుని చూసిన వాళ్ళు అందరు బయటకు వచ్చుకుంటా ముద్దుగా సంతోషంగా ఉన్నారు. లైన్ చూడండి అమ్మా. నేను అనుకున్నా అన్నదానం లైన్ అనుకున్నా, కానీ అన్నదానం లైన్ కాదు. ఎంతమంది వచ్చిండ్రు, ఏడికెంచి వచ్చిండ్రు, ఏం కదా అన్ని చూద్దామా అంటని వచ్చిన. ఏడికెంచి వచ్చిండ్రు ఎవరు చెప్పిండ్రు గణపతి ఉన్నాడా ఇంటి దగ్గర ఇంత పెద్ద లైన్ ఉన్నది చెల్లె. అదే చూద్దామని వచ్చినాం. తమ్ముడు చూడ అమ్మ సోషల్ మీడియా అందరిని వేసుకుని 1 2 3 4 పోయమ్మే బాగున్నా బెటా. ఏం వినాయకుని చూద్దాం అంటున్నా వచ్చినావా? ఇప్పటి వరకు ఎన్ని వినాయకులను చూసినావు? ఏం పేరమ్మడు? అక్షర. అక్షర. నీ పేర్రా? చూడనికే పోతున్నావు. ఇలా ఇన్స్టాగ్రామ్ లో చూసి హైదరాబాద్ కా రాజా ఎట్లుండో చూద్దామని వచ్చినాం. హైదరాబాద్ కా రాజా ఎట్లున్నాడో చూద్దాం అంటని హైదరాబాద్ కా రాజా ఎట్లుండో చూద్దాం అంటని వచ్చిండ్రు అంట. ఏమనే షో నడుస్తున్నదా అని పబ్లిక్ అంతా చూడండి అమ్మ. చిన్న పబ్లిక్ కాదు, మస్తు పెద్ద లైన్. ఒక్క దిక్కు నుండి కాదు, సోషల్ మీడియాలో చూసిన వాళ్ళు అందరూ ఎడు దిక్కు నుండి అంటే అటు దిక్కు నుండి పబ్లిక్ మస్తు మంది పబ్లిక్ వచ్చిండ్రు. బాగుందంట. నేను కూడా అది చూసే వచ్చిన. ఏం నడుస్తున్నది, ఏం కథ, అసలు ఎన్ని వినాయకులు ఉన్నాయి. మనం కూడా వినాయకుని చూద్దాం పండి. లోపలికి వచ్చేసరికి మొత్తము పెద్ద వినాయకుడు సినిమా టాకీస్ వాళ్ళు ఉన్నది. ఇడ మంచిగా పరదలు కట్టి एकदन्ताय एकाक्षराय नमः। निर्विकाराय गजकर्णकाय नमः। गणाध्यक्षाय गूढगुल्फाय नमः। मृत्युञ्जयाय मूषिकवाहन नमः। एकदन्ताय एकाक्षराय नमः। निर्विकाराय गजकर्णकाय नमः। गणाध्यक्षाय गूढगुल्फाय नमः। मृत्युञ्जयाय मूषिकवाहन नमः।
गणकाय नमः गणाध्यक्षाय गूढगुल्फाय नमः मृत्युञ्जयाय मूषिकवाहन नमः एकदन्ताय एकाक्षराय नमः निर्विकाराय गजकर्णकाय नमः गणाध्यक्षाय गूढगुल्फाय नमः मृत्युञ्जयाय मूषिकवाहन नमः विघ्नेश्वराय नमः ॐ विघ्नेश्वराय नमः ॐ विघ्नेश्वराय नमः ॐ विघ्नेश्वराय नमः ఒక్కసారి ఈడ ఇప్పుడు ఏం గల్లానాల హైదరాబాద్ కా రాజా అంటారు మనది. హైదరాబాద్ రాజా వారస్ కూడా ఇందిరానగర్ కాలనీ నేతాజీ వెల్ఫేర్ అసోసియేషన్ అంటారు. 50 ఇయర్స్ నుంచి పెడుతున్నామండి మనము. ఇంకొకటి ప్రతి ఒక్కరు గణేష్ విగ్రహాన్ని గల్లీకి ఒక 4 పెట్టొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే 2000 నుంచి 2500 మంది కమిటీ మెంబర్స్ కలిసి పెడతాం. ఇది 2000 నుండి 2500 మంది కమిటీ మెంబర్లా కలిసి పెడతాం. ఈ చుట్టుపక్కల 5 గల్లీలో ఎవరు మళ్ళీ గణేష్ని పెట్టారు. ఓన్లీ అందరు కలిసి ఇక్కడ ఒక దగ్గర పెడతాం. ఇప్పుడు ఇట్లా ఈ గణేషునికి ఇట్లా లేజర్ లైటింగ్ గణేషుని ఆలోచన ఎవరు మేము ప్రతి సంవత్సరం ఏదో కొత్త ఆలోచనతో వస్తుంటాం. మన ఫ్లెక్సీ ఆలోచన అనేది ఒకప్పుడు రాలేదు. 7 ఇయర్స్ బ్యాక్ మేము ఫస్ట్ తీసుకొచ్చినాం. ఫ్లెక్సీ అది మేమే ఫస్ట్ తీసుకొచ్చినాం. అది ట్రెండ్ తర్వాత వెళ్ళింది. దాని తర్వాత ఎల్ఈడి స్క్రీన్ మీద మేమే తీసుకొచ్చినాం. ఇప్పుడు వెనకాల ఎల్ఈడి స్క్రీన్ లేదా? అది ప్రొజెక్టర్ అండి. ఇది పెద్ద సినిమాలలో పెట్టే ప్రొజెక్టర్ ఉంటుంది కదా, ఆ ప్రొజెక్టర్ పెట్టించాం. ప్రొజెక్టర్ పెట్టి సినిమేషన్ తోమినిపోవడగాను ఇంకోటి ఏంటంటే అనుకున్నా కానీ పానము జగ్గు మంది అది ఒక్కటేసారి ఎంటకేంచి మొత్తం పాములు వచ్చినప్పుడు అయితే నాకైతే జిలజిల జిలజిల అన్నది ఒకటి. ఇంకొక ముచ్చట ఏంటంటే మొత్తం పంచభూతాలు అన్నీ కనబడ్డాయి. నీళ్లు కనబడ్డాయి, సముద్రం కనబడ్డది, మంటలు కనబడ్డాయి. కనబడంది ఏం లేదన్న. వినాయకునికి 32 రూపాయలు ఉంటాయి అంటారు కదా, ఆ 32 రూపాయలు కూడా కనబడ్డాయి నాకైతే. మస్తు చేసిన ఇది ఒక ఆలోచన చెప్పు కరెక్ట్ గా. ఇది ఒక 5 రోజులు 10 రోజుల నుంచి అయింది కాదు. ఒక సంవత్సరం నుంచి కొంతమంది రెంబడిబడి డిజైన్ చేయించి 4 నెలల నుంచి డిజైన్లు చేయించి దీనికి సిస్టమ్ చేయించి అంతా తీసుకొచ్చి ఢిల్లీ నుంచి టీం వస్తుంది. మొత్తం ఢిల్లీ నుంచి టీం వస్తుంది. చాలా కష్టపడి మా టీం మెంబర్స్ అందరూ, మన పిల్లలందరూ, మన వాళ్ళందరూ కష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చాము. మెయిన్ కారణం ఈసారి ఇది పెట్టడానికి కారణం ఏంటంటే గణేష్ మూర్తి మండపాలు అందరూ పెడతారు. కానీ మీరే చూశారు, ఇప్పుడు మీరు విట్నెస్ చేశారు. గణేశుడు మన ముందు నుంచున్నాడు. ఆ ఆరని మనం తీసుకొచ్చాం. మన ముందు నించునుడు కాదు, కదిలింటికి ఇట్లా ఇట్లా సామి చేయి చూపెట్టి అన్నాడు కూడా. ఒక్కసారి మీరు వచ్చి ఇక్కడ షో చూస్తే మీరు గణేశుడి విగ్రహాన్ని దర్శనాన్ని డైరెక్ట్ చేసుకున్నట్టే ఉంటుంది మీకు. అట్లనే ఉన్నది జిల్లు మంది. నాకైతే నీ పేరేమంటివి? రాజ్యం రోహిత్ అండి. రాజ్యం రోహిత్. మీ నాయన పేరు? రమణ. రమణ నాకు నమస్తే చెప్పు. చంద్రకి వచ్చింది నమస్తే చెప్పింది అని చెప్పు. అక్కకు కూడా అడిగిందని చెప్పు మీ అమ్మని. అందరు కష్టము. కూరలందరూ కలిసి కట్టిగా ఉంటే చూసినారు ఎంత పెద్దగా ఉన్నదో మూర్తి. తమ్మి నీ పేరేంది? నా పేరు సాయి ప్రసాద్ గారు. సాయి ప్రసాద్. ఏంది ఇంట్లో నీ పని ఏమడిది? మేమంతా ఒక కమిటీ, అందరం చిన్నప్పటి నుంచి ఇది 50 సంవత్సరం మేము జరుపుకునేది. దీనికి మాకంటే ముందు మా బాబాయిలు, దానికంటే ముందు మా ఫాదర్స్ కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ 50 సంవత్సరాన్ని వింత ఆలోచనతో ముందుకు తీసుకొచ్చింది మా రోహిత్ తమ్ముడు. దానికి ఇక చాలా మంది మా కమిటీ మొత్తం 100 మంది ఉన్నాం. పిల్లలందరూ అందరూ కూడా అందరు కలిసి 100 మంది ఉంటారు. రోజు విధమైన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇది కాకుండా తమ్ముడు నమస్తే నాన్న. ఏం పేరు? నా పేరు కూడా రోహితే అమ్మ. రాజ్యం రోహిత్. నువ్వేం రోహిత్? నేతి రోహిత్. నేను నేతి రోహిత్. ఇగో ఈ తమ్ముడి పేరు నేతి రోహిత్. నేత అంటే ఏం లేదు. తమ్మి నీ పేరు నేంది. 50 సంవత్సరాల నుండి గణపతి పెడుతున్నారు. మా ఫాదర్ 4 ఫాదర్స్ నుంచి వస్తుంది ఇది. ఇలాగా ఎవరు కూడా ఇప్పటివరకు ఇండియాలోనే పెట్టలేదు. ఇప్పుడు మొత్తం హైదరాబాద్ కా రాజా అంటే వారసుగూడ అని అందరికీ తెలిసిపోతుంది. ఖైరతాబాద్ బడా గణేష్ తర్వాత హైదరాబాద్ కా రాజా అనే వస్తుంది. ఎక్కడ గూగుల్లో కొట్టినా ఏడ కొట్టినాం.
అంతగానో మొత్తం అందరు వచ్చి ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు తీసుకొని అందరికి మంచిగా చూపించి పంపిస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా అందరికి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరికి చూసుకుంటున్నాము. మొత్తానికి సినిమాటాకి చేసిండ్రు లోపల తమి ఏంది కాత ఏ టైం నుండి ఏ టైం దాకా పెడుతున్నారు పబ్లిక్ సాయంత్రం 7 నుంచి 11 వరకు భక్తులు వస్తూ ఉంటారు. ఈ భక్తులందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారు. ఈ ఇట్లాంటి ప్రొజెక్టర్ ఇంకా ప్రతి సంవత్సరం కొత్త తెస్తూనే ఉంటాం. కార్గిల్ వాల్ అయింది కదా, కార్గిల్ అప్పుడు కార్గిల్ వాల్ డెకరేషన్ కూడా మేము ఇక్కడ చేసినాం. 2022లో మేము మా మిత్రులు అన్నట్టు సోలార్ సిస్టమ్ బ్యానర్ తోటి అది కూడా మేమే ట్రైన్ చేసినాం. ఇప్పుడు టైమింగ్ ఏమంటది మరి? 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇది అవుతా ఉంటుంది. 7 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా అంటే ఎంతకి ఇంకొక తమ్ముడు అడిగా తమ్ముడు జర బయటికి రండి పోరలు అందరూ సిగ్గుపడుతున్నారు అమ్మ ఇంత పని చేసిన మంచిగా. ఏం పేరు తమ్మి? వరుణ్ కుమార్. నువ్వేం చేస్తావు తమ్మి? మీకంటే కబడ్డీ మెంబర్ చిన్నప్పటి నుంచి మొత్తం మీకంటే ఇప్పుడు ఒక మాట అడుగుతా పబ్లిక్ కోసం. నేను ఏడుకి వచ్చినా పబ్లిక్ కి ఏది కష్టమో అదే అడుగుతా. నువ్వు 7 గంటల నుంచి 10 గంటల దాకా ఎత్తే మరి నా మిగిలిన పాలకు బిల్లుకి ఏం కావాలి? ఇట్లా కాదు. ఇగో ఈ రోజు 4 రేపు 5 తమ్మి 4-5 రోజుకి వెళ్ళిపోయినమాట. మళ్ళీ 4 రోజులలో మళ్ళీ నిమజ్జనం అంటారు. పబ్లిక్ చూడనోళ్ళు ఫీల్ అవుతారు. నువ్వు జర పొద్దుగాల నుంచి షూరి అయ్యి ఆఖరి 3 గంటల నుండి లోపల లైటే తీసేది. ఇంకేంది తమ్మి పొద్దుగాల నుండి వెయిట్ ప్లీజ్. పర్మిషన్ మనం అడుగుదాం కానీ పోలీస్ అన్నాలు నియంగా చాలా మంచిగా ఉన్నది. పబ్లిక్ వచ్చిన వాళ్ళకు పొద్దుగాల నుండి నడిపిస్తే జర ఎంత జనాలు వచ్చి దీన్ని ఆశీర్వదిస్తే మాకు అంత మంచిగా మమ్మల్ని సహకరిస్తారు. సహకరిస్తారు నువ్వు కూడా చెప్పాలి. సహకరియాలన్న ఎందుకంటే ఇంత మంచిది పెట్టిండ్రు కాబట్టి. తమ్మి నమస్తే. నీ పేరేంటి? కళ్యాణ్. పిల్లలందరూ ఏదన్నా చెయ్యొచ్చు. కళ్యాణ్ గౌలి కూడా గోషమాల్కి ఈడ పని చేస్తున్నావు నువ్వు కూడా సభ్యులు అందరితో కలిసి ఉంటాం. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం గణేశం దగ్గరికి. కానీ ఎంత మంచి ఆలోచన. లేజర్ లైటింగ్ అంటే ఏమడదో అనుకున్నాం కానీ. అన్న నమస్తే. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నానన్న. ఎట్లున్నావు? ఏం కథ? పిల్లలంతా మంచిగున్నారా? మంచిగున్నారమ్మా. ఏంది నువ్వు ఈడ పని ఏంది నీది? నాది ప్రొజెక్షన్ ఆన్ చేస్తా ఉంటానమ్మా. ఒక్కనివే పెట్టుకున్నావా ప్రొజెక్షన్? జనరేషన్ ఈ అన్నాళ్ళ తర్వాత మళ్ళీ మీరు మా తమ్ముళ్ళు అందరు కలిసికట్టుగా చేస్తుంటాడు రమ్మ మాకి. చిన్న నమస్తే రా. అలోక్ ముద్దుగా అలోక్ ఎట్లా అనిపిస్తుంది ఇంత పబ్లిక్ వస్తుంటే పోతుంటే? చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మా. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడనే ఉన్నా. 5 స్ట్రీట్ నుంచి ఇదే కవర్ చేస్తాం. చాలా చిన్నప్పటి నుంచి వస్తా. చాలా ప్రతి ఇయర్ వేరే డిఫరెంట్ కాన్సెప్ట్ చేస్తారమ్మా. డిఫరెంట్ కాన్సెప్ట్లు చేస్తామంటారు. అన్న నమస్తే. నమస్తే అమ్మా. ఏం పోరలు మీ పోరలు సూపర్ పోరలు. గిట్లుండాలి పోరలు అంటే. 5 గల్లీలకేంచి మొత్తం అందరు కలిసి ఒకటే వినాయకుడు కానీ ఏకదం వినాయకుడు. ఇది దాదాపు 50 సంవత్సరాలు అంటే 6వ తరం. ఇది మాది 3వ తరము. మా తర్వాత ఇది నెక్స్ట్ తర్వాత వీళ్ళు. ఇప్పుడు పిల్లలు కొత్త కాన్సెప్ట్గా వాళ్ళ సొంత ఐడియాతోని ఇది పెట్టినారు. మేము పెట్టినప్పుడు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి 1000 రెట్లు రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ. మస్తు సంతోషం అనిపిస్తుంది. ముద్దుగా అనిపిస్తుంది. చాలా బాగుంది. మీరు రోజు వస్తున్నారా? 11 రోజులు ప్రసాదాలు తీసుకొని వస్తాం. రోజు ప్రసాదం. ఫస్ట్ పూజ మాదే. ఫస్ట్ ప్రసాదం మాదే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నేను పిన్ని. మేము ఇద్దరు అక్క చెల్లెలు. కర్నూలు జిల్లా ఆదోని. వాయమ్మని ఎక్కడెక్కడికెంచి వచ్చిండ్రో చూడండి అమ్మా. అక్క నమస్తే. నమస్తే. ఏడికెంచి అక్క మీరంతా? మేము మధురానగర్ పక్కనే. అంట దగ్గరనే చూడడానికి వచ్చింది. పక్కనే మధురానగర్. ఇన్స్టాగ్రామ్ లో చూసినాము. బాగా ట్రెండింగ్ ఉంది అనేసి చిన్నపిల్లలు ఉన్నారు కదా, మనవరాళ్ళని తీసుకొని వచ్చినాం. ఈ అక్క మనవరాళ్ళని తీసుకొని వచ్చినట్టున్నారు. బయటకు పోయి పబ్లిక్ ఏమంటున్నారో చూస్తామండి. विघ्नराजाय नमः।
మొత్తానికైతే ఈ లేజర్ షో చూసి బయటకు వస్తే పానం జిల్లుమన్నది నాకు ఒకటే పరి. తమ్మి నమస్తే, ఎట్లా అనిపించింది? చాలా బాగుందమ్మా, నచ్చిందా? చాలా బాగుంది. ఏడికెంచి వచ్చినావు? ఇక్కడ అంబర్నగర్లో ఉంటాం. అమర్నాథ్కి వచ్చిందంటే తమ్ముడు వెనకకెంచి కూరలు వస్తున్నారు, చెమటలు పట్టుకుంటా. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. ఏడికెంచి నువ్వు? నువ్వేం పేరు? సంటన్ తీసుకొని వచ్చినావు. ఎట్లా అనిపించింది బిడ్డ? మంచిగా అంట, మంచిగా అనిపిస్తుందా అని చెప్తున్నాడు. ఒక్కసారి ఆడపిల్లలకి ఇట్లా వచ్చిండ్రు, ముద్దుగా పిల్లలందరూ వచ్చిండ్రు. ఎట్లా అనిపించింది బిడ్డ? బాగుంది, సూపర్. ఏడికెంచి వచ్చినావు? ఇక్కడనే మా ఇల్లు, వెనకాల బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ ఇల్లు అంటే మస్తు అనిపించింది అన్న. ఒక చిన్న బుడ్డది వచ్చింది. ఎట్లా అనిపించింది బెట్ట? మంచిగా అనిపించింది. నువ్వు ఎక్కడికి వచ్చినావు? హైదరాబాద్ నుంచి వచ్చింది. హైదరాబాద్ రాజాని చూడడానికి ఇగో ఇంకొక పెద్ద అక్క వచ్చింది. అక్క నమస్తే. ఎక్కడికి అక్క? ఎట్లా అనిపించింది అక్క? ముందు చూసినావా ఈ రోజేనా? ఎప్పుడు చూడలేదు. బాగున్నది అంటున్నది అక్క. చూడు అమ్మ, ఎట్లా అనిపించింది? సూపర్. మీరు ఎక్కడికి వచ్చిండ్రు? చింతల నుండి, గండి మైసమ్మ నుండి. ఎట్లా అనిపించింది తమ్మి? ఇంత దూరం ప్రయాణం చేసినందుకు చూడొచ్చా వచ్చి? చాలా ఎంజాయ్ చేసాము మేము. ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో చూసి ఇక్కడ వరకు వచ్చాము. అట్లనే ఉన్నదా నువ్వు చూసినట్టుగానే? చాలా బాగుంది, ఫస్ట్ టైం. చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది. అన్న నమస్తే, బాగున్నావా? మొత్తానికైతే మంచిగా ఉందట. నువ్వేంటన్నా ఇలా పడ్డావా లేకుంటే సినిమా చూడడానికి వచ్చినవా? మేమే ఆర్గనైజ్ చేసి మా దోస్తులము మేమే అందరము. ఇది మాకన్నా పెద్దవాళ్ళు, మేము ఇది 45 years వినాయకుడు మాకన్నా పెద్దవాళ్ళు పెట్టారు. ఫస్ట్ మేము పెట్టినాము, తర్వాత ఇప్పుడు మా పిల్లలు, మా యూత్. ఇప్పుడు ఇదైతే మీరు పెట్టలేరు. మొత్తం ఈ పిల్లలే ఆర్గనైజింగ్ అంతే. మీ జనరేషన్ అప్పుడు మా జనరేషన్ అప్పుడు కార్గిల్ పెట్టినాం. కార్గిల్ మళ్ళీ తర్వాత వేరే వేరే పెట్టుకుంటూ వచ్చినాం. అప్పుడు కార్గిల్ యుద్ధం కూడా ఇక్కడ పెట్టినాం. ఈ ఇంద్రనగర్ అసోసియేషన్ అంటేనే ఒక చరిత్ర. ఇంద్రనగర్ అన్నోళ్ళు ఆలోచన చేసిన తర్వాత వీళ్ళ పిల్లలు కూడా వీళ్ళ లెక్కనే ఆలోచన చేసిండ్రు కాబట్టి మంచిగా ఉన్నది. లేజర్ వినాయకుడు అంటే చూడడానికి వచ్చిన చాలా బాగా అనిపించింది.